ఇక బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కువైట్ లో ఘోర ప్రమాదం జరిగింది. అపార్ట్మెంట్ లో మంటలు చెలరేగాయి. దీంతో 42 మంది సజీవ దహనమైనట్లుగా తెలుస్తుంది. మృతుల్లో 10 మంది భారతీయులు ఉన్నట్లుగా అయితే సమాచారం. మరో 43 మంది వరకు కూడా తీవ్ర గాయాలైనట్లుగా అయితే తెలుస్తుంది. భవనంపై నుంచి దూకి కొందరైతే ప్రాణాలైతే కాపాడుకున్నారు. ఈ క్రమంలో కొందరికి తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తుంది. ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఘటనపై భారత విదేశాంగ శాఖ దిగ్భ్రాంతి అయితే వ్యక్తం చేస్తుంది. మొత్తంగా 43 మందికి ఈ ప్రమాదంలో గాయాలన్నట్టుగా తెలుస్తుంది. కొంతమంది భవనంపై నుంచి కిందకు దూకి తమ ప్రాణాలనైతే కాపాడుకున్నట్లుగా సమాచారం అందుతుంది. మొత్తంగా ఈ మృతుల్లో 5గురైతే కేరళకు చెందిన వ్యక్తులుగా అయితే అధికారులు గుర్తించారు. ఈ ఘటన కువైట్ లో చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. కువైట్ లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. అపార్ట్మెంట్ లో మంటలు చెలరేగాయి. దీంతో 42 మంది సజీవ దహనమైనట్లుగా తెలుస్తోంది. మృతుల్లో 10 మంది భారతీయులు ఉన్నట్లుగా సమాచారం. మరో 43 మందికి ఈ మంటల్లో గాయాలైనట్లుగా తెలుస్తోంది. భవనంపై నుంచి దూకి మరికొంతమంది అయితే ప్రాణాలైతే కాపాడుకున్నట్లుగా సమాచారం. ఈ క్రమంలో కొందరికి తీవ్ర గాయాలు కూడా అయినట్లుగా తెలుస్తోంది. ప్రమాదానికి కారణాలైతే ఇంకా తెలియాల్సిన ఉంది. ఘటనపై అయితే భారత విదేశాంగ శాఖ అయితే దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుంది. మొత్తంగా భవనంపై నుంచి దూకి కొంతమంది అయితే తమ ప్రాణాలైతే కాపాడుకున్నారు. ఈ నేపథ్యంలో మరికొంతమందికి కూడా గాయాలని ఈ మృతుల్లో 5గురు కేరళకు చెందిన వ్యక్తులుగా అయితే తెలుస్తోంది. కువైట్ లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా అవుట్పుట్ ఎడిటర్ రాములు మరింత సమాచారం అందిస్తారు. రాములు, చెప్పండి, కువైట్ లో జరిగిన ఈ భారీ అగ్ని ప్రమాదానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? పద్మ, ఈ రోజు ఉదయం తెల్లవారుజామున 3 గంటలకు కువైట్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఇది ఎంతో విషాదకరమైన సంఘటన అని చెప్పుకోవచ్చు. నిజంగా అక్కడ పరిస్థితి చూస్తే ఎంత దయనీయంగా కనిపిస్తుంది పద్మ. 160 మంది, దాదాపు 160 మంది ఆ బిల్డింగ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన భారత రాయబారానికి సంబంధించిన జయశంకర్ అన్ని విషయాలు తెలుసుకుంటున్నారు. భారతదేశానికి చెందిన వారు ఎంతమంది ఉన్నారు, అసలు ఏం జరిగింది అనే విషయం పైన భారత ప్రభుత్వం పూర్తి స్థాయిలో తెలుసుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఉదయం సంబంధించిన వ్యవధిలోనే ఈ జరిగింది. దీంట్లో 42 మంది సహజీవనం అంటే ఆ మంటల్లో కాలిపోయినట్లు తెలుస్తుంది. అట్లాగే మన కేరళకు చెందిన వారుగా ఒక 5గురు గాయపడ్డట్లు తెలుస్తుంది. దాంట్లో సంబంధించి మంటలకు సంబంధించిన దాంట్లో చూసుకుంటే ఒక చిన్న కిచెన్ లో మంటలు వచ్చినట్లు తెలుస్తుంది. దీనికి ఈ మంటలు, ఈ బిల్డింగ్ కు మంటలు అంటుకోవడానికి ప్రధాన కారణం కిచెన్ లో వచ్చిన మంటలే అక్కడ ఉన్న ప్రజలు తెలియజేస్తున్నారు పద్మ. అయితే రాములు, భారతదేశానికి సంబంధించిన వ్యక్తులు అంటే ఏ రాష్ట్రానికి సంబంధించిన వారు భారతీయులు అందులో ఉన్నారని దానిపై ఏమైనా క్లారిటీ ఉందా? కేరళకు చెందిన వారుగా ప్రధానంగా తెలుస్తుంది. దీంట్లో 5గురు కేరళకు చెందిన వాళ్ళే ఉన్నారు. కేరళకు సంబంధించిన వాళ్ళు అక్కడ ఉన్నట్లు జయశంకర్, మన భారతీయ రాయబారికి సంబంధించిన జయశంకర్ తెలుసుకోవడం జరుగుతుంది. అట్లాగే దీనికి సంబంధించి కేరళ కువైట్ లోని మాగాఫ్ అనే ప్రాంతంలో ఈ బిల్డింగ్ ఉంది. బిల్డింగ్ లో దాదాపు 160 మంది ఉన్నట్లు తెలుస్తుంది. దీంట్లో 53 మంది మృత్యువు చెందినట్లు తెలుస్తుంది. అట్లాగే 50 మంది గాయాల పాలైనట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన అనేక విషయాలు భారతదేశానికి సంబంధించిన వాళ్ళు కువైట్ లో ఏ రాష్ట్రాల వాళ్ళు ఉన్నారు, ఈ బిల్డింగ్ ఎక్కడ, బిల్డింగ్ ఎంతమంది ఉన్నారు అనేది పూర్తి
సమాచారానికి సంబంధించింది మన భారత ప్రభుత్వం అన్ని విషయాలు తెలుసుకుంటుంది పద్మ. రైట్, థ్యాంక్ యూ రాములు. మొత్తంగా అయితే కువైట్ లో ఘోర అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది. అపార్ట్మెంట్లు అయితే మంటలు చెలరేగాయి. ఇప్పటి వరకు కూడా 53 మంది ఈ ప్రమాదంలో చనిపోయినట్లుగా తెలుస్తుంది. మరో 50 మంది వరకు కూడా గాయపడినట్లుగా అయితే సమాచారం అందుతుంది. ఇంకా భారతదేశానికి సంబంధించి ఏ రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులు ఎంతమంది ఉన్నారు, ఆ మంటలో ఎంతమంది మృతి చెందారు అనే వివరాలు అయితే తెలియాల్సిన అవసరం ఉంది.